మత్తయి సువార్త 11వ అధ్యాయము 12వ వచనం. బాప్తిస్మమిచ్చు యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది, బలాత్కారులు దానిని ఆక్రమించుకొనుచున్నారు. పరలోక రాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది, బలాత్కారులు దాన్ని ఆక్రమించుకుంటున్నారు. వాట్ ఎవర్ యూ నీడ్ ఇన్ యువర్ లైఫ్, ఇట్ ఈస్ ఎగ్జిస్టింగ్ ఇన్ ద హెవెన్లీ రెల్మ్. మనకు ఈ భూమి మీద అవసరమైన ప్రతిదీ కూడా పరలోక రాజ్యంలో ఉనికి కలిగి ఉన్నది. సో మనకు అవసరమైన వాటిని, మనకు కావలసిన వాటిని యుద్ధము చేసి మనం స్వాధీనం చేసుకోవాలి. అందుకే ఈ భాష వాడబడింది. బలాత్కారంగా పరలోక రాజ్యము పట్టబడుతుంది. పరలోక రాజ్యం అంటే మనం పరలోకాన్ని పోయి పట్టుకోవడం కాదు, పరలోక రాజ్యంలో ఉన్న మనకు అవసరమైన వాటిని పట్టుకోవడం అన్నమాట. మనకి ఎక్కడ అవసరము? పరలోకంలో అవసరం కాదు, భూమిపైన మన అవసరతలను తీర్చుకొనుటకు పరలోక రాజ్యాన్ని మనం పట్టుకోవాలి. అదన్నమాట ఈ వాక్యం యొక్క అర్థం. ఈ భూమిపైన మనం జీవించినంత కాలం ఏం చెప్పండి, దేవునితో మనం సంబంధం కలిగి ఉండాలి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఆ దేవుని గురించి ఇతరులకు ప్రకటించాలి. మంచి ఆరోగ్యం కలిగి ఉండాలి. డబ్బు విషయంలో ఏం కొదవ ఉండకూడదు. మంచి కుటుంబ జీవితం ఉండాలి. మంచి ఉద్యోగం లేకపోతే వ్యాపారం ఉండాలి. సమస్యలు ఏవొచ్చినా కూడా త్వరగా పరిష్కారం అవుతూ ఉండాలి. ఇంతకు మించి ఏం కావాలి చెప్పండి జీవితానికి? ఈ భూమి పైన జీవితానికి ఇవి మించి ఇంకేం ఉన్నాయి చెప్పండి? వాట్ ఈస్ దేర్? వాట్ మోర్ ఈస్ దేర్? గెట్ సేవ్డ్, టెల్ అబౌట్ గాడ్, లివ్ ఫర్ గాడ్. టు లివ్ ఫర్ గాడ్, హ్యావ్ గుడ్ హెల్త్, హ్యావ్ సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ మనీ, హ్యావ్ ఎ గుడ్ ఫ్యామిలీ, come out of every problem whenever you face any problem. That's life. This is what we desire. మనం కోరుకునేది, మనం ఆశించేదే కదా. దీనికి మించి ఏముంది ఇంకా లైఫ్లో? ఏం పట్టుకోలే మనం? సామెత ఉంది కదా, కొండను తవ్వి ఎలకను పట్టుకున్నట్లని సామెత ఉంది కదా. ఇది అది కాదు. పరలోక రాజ్యాన్ని త్రవ్వితే దొరికేది మనకు అవసరమయ్యే వాటి కొరకు మనము ఇక్కడ బలాత్కారంగా మనం పట్టుకొంచున్నాం. ఈ క్రమంలో మనము దేవదూతల పరిచర్య గురించి విస్తారంగా మనము అధ్యయనం చేస్తున్నాం. ఆల్మోస్ట్ టుడే ఈజ్ 18th ఎపిసోడ్, 18వ వర్తమానం ఇది. దేవదూతల పరిచర్య గురించి 18వ వర్తమానము. సో 20 చేసేస్తాను. 20 చేసేసి ఐ థింక్ ఐ కంప్లీట్ రౌండ్ ఫిగర్ చేసేస్తాను, 20 చేసేస్తాను. సో 100 ప్రసంగాలనే చేయొచ్చు అన్నట్లుందన్నమాట దేవదూతల పరిచర్య గురించి. చాలా కీలకమైంది. హెబ్రీలకు వ్రాయబడిన పత్రిక 1:14 వ్రాయబడిన ప్రకారం రక్షణను స్వాస్థ్యమును పొందకపోవారికి ఏమండి, పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. దేవదూతలు మనకు పని చేసేదాని కొరకు మన చుట్టూ ఉన్నారు. భూమిపైన మన కొరకు పని చేయుట కొరకు వారు మన చుట్టూ ఉన్నారు. హియర్ ద మార్నింగ్ టైం తాడిపత్రిలో వీ వర్ వర్షిపింగ్. దేవుని బాగా ఆరాధిస్తున్నాం. నా లెఫ్ట్ సైడ్ మనోజ్ ఉన్నాడు, రైట్ సైడ్ కుమార్తె శృతి ఉంది, నా రైట్ సైడ్ శృతి ఉంది, లెఫ్ట్ సైడ్ మనోజ్ ఉన్నాడు. మేము బాగా ఆరాధన చేస్తుంటే మనోజ్ కళ్ళు తెరవబడి చూస్తే నా ప్రక్కలో రైట్ సైడ్ శృతి లేదు. అక్కడ ఒక బలమైన దేవదూత నా కుడి ప్రక్కన నిలబడి ఉన్నాడంట. బలమైన దేవదూత. తర్వాత అయిపోయిన తర్వాత మనోజ్ చెప్తున్నాడు, డాడీ మీ ప్రక్కన హ్యూజ్ ఏంజల్ ఉన్నాడు. అసలు వర్షిప్ అంతా అయిపోయినంత వరకైనా పోలేదు, ప్రక్కనే ఉన్నాడు. మీరు రైట్ సైడ్ మాత్రమే ఉన్నాడు. సో దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్ ఇన్ ద రమ్స్ ఆఫ్ ద స్పిరిట్. ఆత్మీయ నేత్రాలు తెరబడితే అసలు మన మధ్య ఏమండి, మీ అందరి దేవదూతలు ఉంటారు. ఇక్కడ మనం మాత్రమే కాదు ఉండేది, మన దేవదూతలు ఉన్నారు ఇక్కడ. గ్లోరీ టు గాడ్. ఏంజలిక్ మినిస్ట్రీ.
దేవుడు ఎందుకు ఇచ్చారనుకుంటున్నారు దేవదూతల పరిచయను? మనకు అవసరం కాబట్టి. వాక్యం సరిపోదా? దేవుని కంటే జ్ఞానులమ్మా మనము? వాక్యమే చెబుతుంది దేవదూతల గురించి, వాక్యమే చెబుతుంది దేవదూతల గురించి, వాక్యమే చెబుతుంది పరిశుద్ధాత్మ గురించి, వాక్యమే చెబుతుంది దర్శన సహాయకుల గురించి, వాక్యమే చెబుతుంది అపోస్తలుల గురించి, ప్రవక్తల గురించి, కాపర్ల గురించి, సువార్తికుల గురించి, ఉపదేశకుల గురించి. అన్నీ పరిశుద్ధాత్మనే బయలుపరిచి మాట్లాడితే బోధకులు ఎందుకు? ఇంకా ఈ అభిషేకం మీలో నిలిచున్నది కనుక మీకు ఎవ్వడనూ బోధింపనక్కర్లేదని ఒక వాక్యం తీసుకుంటే, ఆ వాక్యాన్ని తీసుకుని ఒక సిద్ధాంతాలాగా మనం చేసుకుంటే బోధకులు ఎందుకు ఇంకా? సో వాక్యమే చెబుతుంది మనకు పరిశుద్ధాత్ముడు కావాలి, బోధకులు ఉండాలి, మనకు పరిచర్య చేసేదానికి దేవదూతలు ఉండాలని దేవుడు నిర్ణయించాడు. మన పాదములకు రాయి కూడా తగలకూడదని యేసయ్య కోరుకుంటున్నాడు. మీ పిల్లలకు గాయం కావడం ఎవరికైనా ఇష్టం ఉంటుందా? ఎవరికి ఇష్టం ఉండదు. మంచి తల్లిదండ్రులకైతే ఎవరికి కూడా ఇష్టం ఉండదు. పాదములకు రాయి కూడా తగలవడం ఆయనకి ఇష్టం లేదు. ఎంత మంచివాడు అంటే అంత మంచివాడు దేవుడు. మనమేమో కాళ్ళు చేతులు అన్నీ ఎరగొట్టుకుంటున్నాం, దేవుని చిత్తం అనుకుంటున్నాం. నో, ఇట్ ఇస్ నాట్ గాడ్. ఇట్ ఇస్ నాట్ గాడ్. ఇట్ ఇస్ నాట్ ఎట్ ఆల్ గాడ్. ఇట్ ఇస్ నాట్ గాడ్. సో భూమి మీద మనము దేవుని యొక్క చిత్తాన్ని చేసేదానికి మనము దేవదూతల పరిచర్యను ఉపయోగించుకోవాలి. రైచెల్ అన్నటువంటి ఒక గొప్ప ప్రార్థనా పరురాలు. ఆమె దైవ సేవకురాలు కాదు, ఆమె పాస్టర్ కాదు, ఒక ప్రార్థనా పరురాలు, విజ్ఞాపనకర్త అని అనుకోవచ్చు. సో ఆమె కుమారుడు సేవకు సమర్పించుకున్నాడు. ఆమె కుమారుని సేవకు పంపిందనమాట. ఒక ప్రాంతంలోకి సేవకు పంపితే అక్కడ ఒక చిన్న చర్చ్ లాగా స్టార్ట్ చేసుకున్నాడు, పరిచయం చేసుకుంటున్నాడు. చాలా కష్టపడుతున్నాడు అనమాట. చాలా కష్టపడుతున్నప్పుడు వీళ్ళ తల్లిదండ్రులు వేరే చోటు ఉన్నారు. సో ఈమెకు ఫోన్ చేసి, అమ్మ మీరు రావాలమ్మా, మీరు రండి, నాకు చాలా కష్టమవుతుంది, మీ ప్రార్థన సహాయం నాకు చాలా అవసరం, మీరు కాస్త సంఘం కొంచెం స్థిరపడేంత వరకు మీరు వచ్చి ఇక్కడ సంఘంలో ఉండి ప్రార్థించేసి అన్నీ కొన్ని సెట్ చేసి మీరు వెళ్ళండి రండి అని పిలిస్తే, సో వాళ్ళ అమ్మ ప్లస్ వాళ్ళ నాన్న వారిద్దరు కూడా వేరే ప్రాంతం నుంచి వాళ్ళ కుమారుడు ఉన్నటువంటి సంఘాన్ని నడిపిస్తున్నటువంటి ప్రాంతంలోకి వచ్చారంట. వచ్చినప్పుడు వీరు ఉండేదానికి ఏదైనా హోటల్లో బస చేద్దామని ఎక్కడ హోటల్ వెతికినా కూడా అన్ని హోటల్స్లో, దాదాపు అన్ని హోటల్స్లో నో వేకెన్సీ లాగా, హౌస్ఫుల్ అంటారు కదా. ఇప్పుడు కొన్ని దినాల్లో ఏమవుతాయంటే ఊర్లో ఉన్నటువంటి లాడ్జ్లు, హోటల్ అన్నీ బుక్ అయిపోతాయి. ముహూర్తాలు బాగున్నప్పుడు, తర్వాత పెళ్ళిళ్ళు అయినప్పుడు, కొన్ని రకాల ఏమైనా ఇంపార్టెంట్ ఈవెంట్స్ జరగబోతున్నప్పుడు హోటల్ రూమ్స్ అన్నీ కూడా బుక్ అయిపోతాయి. అలా బుక్ అయిపోయాయంట. వీరికి అసలు ఉండేదానికి ప్లేస్ లేనటువంటి స్థితి అనమాట. అప్పుడు ఆమె కుమారుడు చెప్పాడంట, దొరికేటట్లు లేవు, మనకు హోటల్స్ దొరికేటట్లు లేవంటే ఆ యొక్క విజ్ఞాపనకర్త అయినటువంటి తల్లిగారు ఒక్కటే అలా చూసి ఆమె దేవదూతకు ఆజ్ఞాపించిందట, గో అండ్ అరేంజ్ ఎ రూమ్ ఫర్ మీ, గో అండ్ అరేంజ్ అ రూమ్ ఫర్ మీ అని ఆమె ఒక శాసనాన్ని విడుదల చేసిందంట. ఆమె దేవదూతకు చెప్పిందంట. దేవదూతకు చెప్పింది. అప్పుడు ఆమె తమ కుమారుడితో చెప్పిందంట, నేను నా దేవదూతకు చెప్పాను, దేవదూత మొత్తం అంతా కూడా వర్కౌట్ చేస్తాడు, సో కాబట్టి నువ్వేం వరి కావద్దు అని వారు వెతుకుతుండగా ఒక హోటల్ కనిపించిందంట. హోటల్ కనిపిస్తే అక్కడ కూడా ఖాళీ లేదు అన్నటువంటి బోర్డు ఉందంట. ఖాళీ లేదన్న బోర్డు ఉంటే ఈవిడ గారు ఏం చెప్పారంటే, వెళ్ళి అడుగు, అక్కడికి వెళ్ళి అడుగు అన్నదంట. సో లోపలికి వెళ్ళి అడిగితే ఈ క్షణం వరకు ఖాళీ లేదు, కానీ ఇప్పుడే ఒక వ్యక్తి ఆల్ ఆఫ్ ఎ సడన్
ఆయనకి ఏదో ఎమర్జెన్సీ వర్క్ పడిందంట. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆయన ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. ఈ రూము ఇప్పుడు ఈ క్షణంలోనే ఈ రూము ఖాళీ అయింది, మీరు వచ్చి ఈ రూమును స్వాధీనం చేసుకోవచ్చు అని చెప్పారంట. హల్లెలూయా. సో తెర వెనక దేవదూత పనిచేశాడు. తెర వెనక దేవదూత పనిచేశాడు. సో వారు ఏదైనా ఒక రెంటెడ్ ఇల్లు తీసుకుందామని అంతవరకు ఆ హోటల్లోనే ఉన్నారంట. అంతవరకు ఆ హోటల్లోనే ఉన్నారు. ఆ హోటల్లో ఉండి చర్చి దగ్గరికి వచ్చేసి కొంచెం పని చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటున్నారు. సో వారికి ఇప్పుడు ఆమె భర్తకు ఒక ఉద్యోగం అవసరమైందంట. ఆమె భర్తకు ఒక ఉద్యోగం అవసరం. ప్రస్తుతానికి ఏమో హోటల్లో ఉన్నారు. ఆమె భర్తకు ఒక ఉద్యోగం అవసరమైంది. తర్వాత వారు ఉండేదానికి ఒక బాడుగ ఇల్లు, ప్రస్తుతానికి ఒక బాడుగ ఇల్లు అవసరం ఉందంట. సో కాబట్టి ఆమె భర్తకు ఏ పని లేదు, జీవితం గడవాలంటే ఏదో ఒక చిన్నపాటి ఉద్యోగం చేసుకోవాలి కదండి. సో ఏం చేయాలని అనుకుంటున్నప్పుడు ఆమె ప్రార్థన చేస్తుందంట. ప్రార్థన చేస్తూ భాషలలో ప్రార్థన చేస్తూ. భాషలలో ఎందుకు ప్రార్థన చేయాలి అంటే దేవుని స్వరం వినేదానికి ప్రార్థన చేయాలి. యూ షుడ్ ప్రే ఇన్ టంగ్స్ సో దట్ యూ కెన్ హియర్ ఫ్రమ్ గాడ్. యూ కెన్ ప్రే ఇన్ టంగ్స్ సో దట్ యూ కెన్ హియర్ ఫ్రమ్ గాడ్. సో ఆమె భాషలో మాట్లాడుతూ కనిపెడుతూ ఉంది, దేవుడు ఏం మాట్లాడతాడని కనిపెడుతూ ఉంటే రెడ్ హెడ్ అన్నటువంటి పదాలు ఆమె ఆత్మ లోపల ఆమెకు వినపడుతున్నాయంట. రెడ్ హెడ్. మీరు జాగ్రత్తగా వినండి, నేను చెప్పే మాట మీరు జాగ్రత్తగా వినండి. ఎందుకంటే మీ ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి, మీ సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి నేను చెప్పే వాటిలో. రెడ్ హెడ్ అని ఆమె ఆత్మలో వినపడుతుందంట. సో ఆమె తన కొడుకుని పిలిచేసి ఇదేంట్రా నాకు ప్రార్థనలో రెడ్ హెడ్ అని వినపడుతుంది, ఈ ఊర్లో రెడ్ హెడ్ అనేటువంటిది ఏదైనా ఉందా అని అడిగిందంట. రెడ్ హెడ్ అన్నటువంటిది ఈ ఊర్లో ఏదైనా ఉందంటే, అవునమ్మా రెడ్ హెడ్ గరాజ్ అని ఒకటి ఉంది, ఆటోమొబైల్స్ డిపార్ట్మెంట్ అది. సో వాహనాలు 4 వీలర్స్ 2 వీలర్స్ ఇవంతా కూడా సేల్ చేసే కంపెనీ అది, రెడ్ హెడ్ కంపెనీ అనేది ఉంది. సో అంటే అప్పుడు ఆమె చెప్పిందంట, నా దేవుడు నాకు చెప్పాడు అని చెప్పేసి ఆమె దేవదూతను పంపించేసి గో అండ్ అరేంజ్ ఎ జాబ్ ఇన్ రెడ్ హెడ్ గరాజ్ ఫార్ మై హస్బెండ్, గో అండ్ అరేంజ్ ఎ జాబ్ అని తన దేవదూతకు చెప్పిన తర్వాత మరుసటి రోజు తన భర్తకు చెప్పి ఆ అడ్రస్ కనుక్కొని అక్కడికి వెళ్ళండి మీరు అన్నప్పుడు ఆయన ఆ కంపెనీ దగ్గరికి వెళ్ళాడు. కంపెనీ దగ్గరికి వెళ్ళడంతో అక్కడ లోపల ఉన్నటువంటి వ్యక్తి బయటికి వచ్చి ఏమీ మాట్లాడకుండా ఏమీ అడగకుండా ఒకటి మీరు మా కంపెనీలో ఉద్యోగం చేస్తారా అని వచ్చి అడిగాడంట. ఈరోజే ఒక ఖాళీ ఏర్పడింది, ఒక వ్యక్తి ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. ఈరోజు ఒక వ్యక్తి ఉద్యోగం మానుకొని వెళ్ళిపోయాడు, మీరు ఉద్యోగంలో జాయిన్ అవుతారా అని అడిగితే ఆయన వచ్చింది దానికి, వెంటనే ఉద్యోగంలో జాయిన్ అయిపోయాడంట. హోటల్లో రూము దక్కించుకుంది, తన భర్తకు ఉద్యోగాన్ని దక్కించుకుంది. తర్వాత ఇప్పుడు వారికి ఒక ఇల్లు కావాలి, ఒక మంచి రెంటెడ్ హౌస్ కావాలన్నప్పుడు మళ్ళీ తన దేవదూతకి పని అప్పగించడం, గో అండ్ సర్చ్ గుడ్ హౌస్ ఫర్ మీ, నాకు ఒక మంచి ఇల్లు తీసి పెట్టుకుంటారా అని దేవదూతకు తెలియజేస్తే, దేవదూతకు పని అప్పగిస్తే కొన్ని రోజుల్లోనే ఒక వ్యక్తి వీరున్నటువంటి చర్చి దగ్గరికే వచ్చేసి మీకేమైనా రెంటెడ్ హౌస్ కావాలన్నా, మా అపార్ట్మెంట్లో ఒక హౌస్ ఖాళీ చేసి వెళ్ళిపోయారు, ఖాళీగా ఉంది, మీరు కావాలంటే ఇల్లు కూడా వచ్చి మీరు చూడొచ్చు అన్నప్పుడు ఈవిడ అన్నారంట, మేము అది ఎలా ఉందో చూడవలసిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ దేవదూత చూసి ఏది సూట్ అవుతుందో చూసి మా కొరకు సెట్ చేశాడు అని చెప్పారంట. చూసారా, ఒక మామూలు ప్రార్థనా పరురాలు, ఏమేం పాస్టర్మ కాదు, లేకపోతే పెద్ద సేవకురాలు కాదు, మరేం కాదు. దేవుడు ప్రతి దేవుని యొక్క బిడ్డ కొరకు దేవుడు తన దూతలను నియమించాడు.
ఆమె దేవదూతల పరిచయం వాడుకున్నది. దేవదూతల పరిచయం అంటే ఇంకా దేని కొరకు అనుకుంటున్నారు? నాట్ ఓన్లీ ఫర్ స్పిరిచువల్ థింగ్స్ బట్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ పర్టైనింగ్ టు. ఆమె ఆ ప్రాంతానికి వచ్చింది దేనికి? ఆ ప్రాంతానికి దేనికి వచ్చింది? దేవుని యొక్క పని చేసేదానికి వచ్చింది, దేవుని యొక్క రాజ్య విస్తరణకు వచ్చింది. ఇప్పుడు ఆమెకు అవసరం ఉంది, హోటల్లో రూమ్ కావాలి, తన భర్తకు ఉద్యోగం కావాలి, వారి యొక్క కుటుంబం ఉండేదానికి ఒక మంచి ఇల్లు కావాలి, ఇవన్నీ సప్లై కావాలి. ఇవి ఎలా ఆమె దక్కించుకుంది, ఎలా ఆమె స్వాధీనం చేసుకుంది అంటే దేవుడు తన కొరకు నియమించినటువంటి దేవదూతకు పని అప్పగించడం ద్వారా వీటన్నిటిని సులభంగా స్వాధీనం చేసుకుంది. దేవదూతల పరిచర్య గురించి మీరు తెలుసుకుని దేవదూతల పరిచర్య మీరు పొందుకుంటే ఉద్యోగాలు వస్తాయి, ప్రమోషన్లు వస్తాయి, ఇల్లులు దొరుకుతాయి. ఒకసారి ఒక దైవజనుడు, ఆయన పేరు ఎడ్ డూఫ్రెన్స్ అనమాట. ఎడ్ డూఫ్రెన్స్ అన్నటువంటి దైవజనుడు, ఆయన ఇక ఏంజలిక్ మినిస్ట్రీలో చాలా లోతుగా ఆయన వాడబడ్డాడు. ఒకసారి ఒక సంఘానికి ఆయనకు పిలిచారు, వాక్యం చెప్పేదానికి ఆయనను పిలిచారు. వాక్యం చెప్పేదానికి ఆయన పిలిస్తే ఆయన వాక్యం చెబుతుంటే సడన్గా ఇలా రైట్ సైడ్లో ఒక దేవదూత పల్లెములో ఏమండి ఊపిరితిత్తులు లంగ్స్ పట్టుకొని, లంగ్స్ ఆ యొక్క పల్లెములో పెట్టుకొని పల్లెని పట్టుకొని ఉన్నాడంట. లంగ్స్, ఊపిరితిత్తులు. వెంటనే దైవజనుడు చూసి ఇక్కడికి దేవదూత వచ్చాడు. ఆయన చేతిలో ఒక బంగారు పల్లెం ఉంది. ఆ పల్లెంలో క్రొత్త ఊపిరితిత్తులు ఉన్నాయి. ఈ సంఘంలో, ఈ స్థలంలో ఎవరైనా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారా? క్రానిక్ లంగ్ డిసార్డర్తో బాధపడుతున్నారా? ఒకవేళ అది క్యాన్సర్ కావచ్చు, ఆస్తమా కావచ్చు, ఊపిరితిత్తులు పూర్తిగా పాడైపోయాయా, డాక్టర్లు చేతులు ఎత్తేసారా? అలా అయితే మీ కొరకు దేవదూత ఊపిరితిత్తులను తీసుకుని వచ్చాడు అని ఆ యొక్క సంఘ కాపరి అనౌన్స్ చేస్తే వెంటనే ఆ సంఘ కాపరి, ఈ దైవజనుడు అనౌన్స్ చేస్తే వెంటనే ఆ సంఘానికి కాపరిగా ఉన్నటువంటి వ్యక్తి దగ్గరకు వచ్చేసి, ఎవరో కాదండి ఆ సమస్యతో ఉండేది నా కుమారుడే. నా కుమారుడు ఒక టీనేజ్ బాయ్, 14 years, 14 సంవత్సరాలు ఉన్న నా కుమారుడికి పుట్టినది మొదలుకొని ఆస్తమా అండి. సీజన్ వచ్చిందంటే తట్టుకోలేడు, మాకు అసలు ప్రాణం పోతుంది, మేము తట్టుకోలేము, ముక్కులు మూసుకొని పోతాయి, ఊపిరాడదు, అల్లాడిపోతుంటాడు. మీకు తెలుసా, వన్ ఆఫ్ ద బిలియనర్స్, ప్రపంచంలోనే అత్యంత ధనవంతులు ఒకరు, ముఖేష్ అంబానీ గారు. ఇన్ని లక్షల కోట్లు ఉన్నాయి ఆయనకి, లక్షల రూపాయలు, లక్షల కోట్లు ఉన్నాయి. ఆయన కుమారుడు చాలా లావు ఉంటాడు. ఆయనకి ఏంటి ప్రాబ్లం తెలుసా? ఊపిరితిత్తుల ప్రాబ్లం, ఆయనకి లంగ్స్ ప్రాబ్లం. అన్ని లక్షల కోట్లున్నా కూడా అది బాగా కావడంలే. పుట్టినప్పటి నుంచి ఆస్త. ఆయనకి ఏసీ అంటే పడదంట, ఏసీ అంటే పడదు. ఎంత దయనీయమైనటువంటి జీవితం అంటే, లక్షల కోట్లు డబ్బులు ఉన్నాయి. అందుకే పెద్దలు అన్నారండి, ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. లక్షల కోట్లు ఉన్నాయి కానీ, కోట్లు విలువ చేసే విల్లాలు ఉన్నాయి కానీ ఆరోగ్యం లేదు. పాపం ఒకసారి బాగా కష్టపడి సన్నగా అయిపోయాడు. కానీ సన్నగైన వాడు మరలా లావాడు. ఎందుకు లావయ్యాడంటే ఆస్తమా, ఊపిరితిత్తుల సమస్య. ఆ సమస్యను నయం చేసుకున్న దానికి స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ వాడడం. స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ చాలా పవర్ఫుల్ ఇంజెక్షన్స్ అనమాట. ఆ ఇంజెక్షన్స్ వేయడం వల్ల మరలా లావ్ అయిపోయాడు. పాపం నడవలేడు. చూస్తే వాళ్ళే బాధ అవుతుంది. ఊపిరితిత్తుల సమస్య, లంగ్స్ ప్రాబ్లం, రెస్పిరేటరీ ట్రాక్ట్ ప్రాబ్లం. ఆ పాస్టర్ గారి కుమారుడు కూడా 14 సంవత్సరాల వరకు అదే సమస్యతో బాధపడుతున్నారంట. అయితే దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అందుకే నేను ఎప్పుడు చెప్తుంటాను, ఏ సమయంలో ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి మనం. వీ షుడ్ బీ ఇన్ ఎ రైట్ ప్లేస్ అట్ రైట్ టైమ్ అమంగ్ రైట్ పీపుల్. దేవదూత పల్లెములో ఊపిరితిత్తులు పట్టుకొని వచ్చాడు. ఎడ్ డూఫ్రెన్స్ దైవజనునికి తెలియదు, ఆ సంఘ కాపరికి తెలియదు. ఈయన కళ్ళు తెరబడ్డా చూస్తున్నాడు. అనౌన్స్ చేశాడు. పాస్టర్ వచ్చి నా కుమారుడు అన్నాడు. అప్పుడు దైవజనుడు అన్నాడు, నా దెన్ రిసీవ్ బై ఫెయిత్, విశ్వాసంతో తీసుకో, క్రొత్త లంగ్స్ తీసేసుకోండి మీ కుమారుడికి. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. విశ్వాసం తీసుకుని నేను నోరు తెరిచి, యేసుక్రీస్తు వారి నాలో తండ్రి క్రొత్త ఊపిరితిత్తులను నా కుమారుని కొరకు మేము పొందుకుంటున్నాం విశ్వాసం. సో వీ థ్యాంక్ యూ లార్డ్ ఫర్ గివింగ్ మై సన్ న్యూ లంగ్స్. యేసయ్యా దేవదూతను పంపి ఆ దేవదూత ద్వారా నా కుమారుడికి అవసరమైన క్రొత్త ఊపిరితిత్తులను మీరు పంపినందుకు మీకు కృతజ్ఞతలు. ఆ రోజు సర్వీస్ అయిపోయింది.
మరుసటి రోజు ఏమైనా మార్పు ఉందా కుమారుని యొక్క ఊపిరితిత్తులలో అంటే ఏమీ మార్పు లేదు. వారం గడిచింది, ఏమో మార్పు లేదు. కానీ ఈయన విశ్వాసం నేర్చుకున్నటువంటి కాపరి అనమాట. సో ఏం చేస్తున్నాడు తెలుసా? థ్యాంక్ యూ జీసస్ ఫర్ న్యూ లంగ్స్, థ్యాంక్ యూ జీసస్ ఫర్ న్యూ లంగ్స్, థ్యాంక్ యూ జీసస్ ఫర్ న్యూ లంగ్స్. నా కళ్ళు కనిపించినా కనిపించకపోయినా నీవు దేవతను పంపావు, నా కుమారుని యొక్క దేహంలో నీవు క్రొత్త ఊపిరితిత్తులను అరేంజ్ చేశావు, దేవదూతల పరిచయం మేము పొందుకున్నాం, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ న్యూ లంగ్స్, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ న్యూ లంగ్స్ అని ఆ పాస్టర్ గారు పాస్టర్ అమ్మ ఇద్దరు కూడా తమ కుమారుని పక్షముగా దేవుని వారు మహిమపరిచారు. వారం గడిచిపోయింది, నెల గడిచిపోయింది, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు, ఏమీ మార్పు లేదు. సంవత్సరం అయిన వెంటనే 1 సంవత్సరం తర్వాత వెతికినా కూడా ఆ ఊపిరితిత్తుల సమస్య ఆ కుమారుడులో లేదంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కుమారుడు ఇక చాలా కాలం ఊపిరితిత్తుల సమస్యనే లేకుండా జీవించాడంట. యేసుక్రీస్తు ప్రభువు దేవదూతను పంపి ఊపిరితిత్తుల మార్పిడి శస్త్రచికిత్సను ఆయన చేశాడు. హల్లెలూయా. మినిస్ట్రీ ఆఫ్ ఏంజల్స్. ఆ రోజు దేవదూత సర్వీస్లోకి వచ్చాడు, పళ్ళెం తీసుకుని వచ్చాడు. హెవెన్ ఇస్ ఫర్ యూ, పరలోకం నీ కొరకు ఉన్నది. ఆ యొక్క పాస్టర్ గారు పాస్టమ్మ గారు వెంటనే అవిశ్వాసం వచ్చేసి ఆ చర్చికి ఈ చర్చికి ఆ కాపరి దగ్గర ఈ కాపరి దగ్గరికి వెళ్ళలేదా? దేవదూతను పంపించాడు. ఇంకంతే, విశ్వాసంతో మేము పొందుకున్నాం, మేము నిలబడతాం. వి స్టాండ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, విల్ స్టాండ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అని నిలబడి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తే వారు పొందుకున్నారు. సీ ద మినిస్ట్రీ ఆఫ్ ఏంజల్స్. ఊపిరితిత్తులను దేవదూతలు తయారు చేయరు. హూ ఇస్ ద క్రియేటర్? సృష్టికర్త ఎవరు? సృష్టికర్త యేసుక్రీస్తు ప్రభు. ఆయన మూలముగా సమస్తము కలిగిన వాటిలో ఏది ఆయన లేకుండా కలుగా లేదు. జీసస్ క్రైస్ట్ ఈస్ ద క్రియేటర్, హీ ఈస్ ద సోర్స్. ఏంజల్స్ ఆర్ నాట్ ద సోర్స్. దేవదూతలు మనం అడగకూడదు, దేవదూతలను మనం ఆరాధించకూడదు. ఆరాధించాలని కొన్నిసార్లు అనిపించేదానికి ఆస్కారం ఉంది, ఎందుకంటే వారు అంత పవర్ఫుల్గా ఉంటారు. యోహాను దేవదూతను చూసి చచ్చినట్టు పడిపోయాడు అనమాట, అంత పవర్ఫుల్గా ఉంటారు. అప్పుడు దేవదూత అన్నాడు, నేను కూడా నీలాంటి సహోదరుని అన్నాడు. ఒకటే మాట, నన్ను ఆరాధించద్దు, మనం అందరం కూడా దేవుని ఆరాధించాలి అన్నాడు. సో వీ షుడ్ నాట్ ప్రే టు ద ఏంజల్స్, వీ షుడ్ నాట్ వర్షిప్ ఏంజల్స్. We should pray to God, we should worship God. But we can talk to our angels. మన దేవదూతలతో మాట్లాడి పని అప్పగించి నమ్మచ్చు. వారు ఖచ్చితంగా పని చేసి పెడతారు. దే ఆర్ ఎక్సలెంట్ వర్కర్స్. నీకు భర్తను తీసుకొని వస్తారు, నీకు భార్యను తీసుకొని వస్తారు, నీకు సంతానాన్ని తీసుకొని వస్తారు, నీకు కొత్త అవయవాలను తీసుకొని వస్తారు, నీకు ఉద్యోగాన్ని తీసుకొని వస్తారు, దర్శన సహాయకులను పట్టుకొని వస్తారు, నీకు డబ్బులు పట్టుకొని వస్తారు, నీకు వెండిని బంగారం పట్టుకొని వస్తారు, ఇళ్ళను పట్టుకొని వస్తారు, భూములను పట్టుకొని వస్తారు. వాట్ ఎవర్ యూ నీడ్, వాట్ ఎవర్ యూ డిజైర్, ద ఏంజల్స్ ఆర్ దేర్ టు హెల్ప్ యూ. సహాయం చేసేదానికి దేవదూతలు ఉన్నారు, మనకు పరిచర్య చేసేదానికి దేవదూతలు ఉన్నారు. సో ఐ కెన్ కోట్ సో మెనీ స్టోరీస్, వన్ స్టోరీ ఆఫ్టర్ అదర్, ఒకదాని తర్వాత ఒకటి ఎన్ని ఉన్నాయండి దేవదూతల పరిచయం. ఈరోజు ఒక విషయాన్ని క్లుప్తంగా చెప్పి నేను ముగిస్తాను. దేవుని యొక్క వాక్యంలో వెళ్దాం. రాజులకు 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయం. దేవదూతల పరిచయం గురించి నేను మాట్లాడుతున్నాను. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద మినిస్ట్రీ ఆఫ్ ఏంజల్స్. సో 8వ వచనం నుంచి నేను చదువుతాను. 8వ వచనం, 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం. సిరియా రాజు ఇశ్రాయేలుతో యుద్ధము చేయవలనని కోరి తన సేవకులతో ఆలోచన చేసి ఫలాని స్థలమందు మన దండుపేట ఉంచుదామని చెప్పెను. అయితే దైవజనుడు ఇశ్రాయేలు రాజునకు వర్తమానము పంపి, ఫలాని స్థలమునకు నీవు పోవద్దు, అచ్చటికి సిరియనులు వచ్చి దిగి ఉన్నారని తెలియజేసిన గనుక ఇశ్రాయేలు రాజు దైవజనుడు తనకు తెలిసి
హెచ్చరిక చేసిన స్థలమునకు పంపి సంగతి తెలుసుకుని తన వారిని రక్షించుకొనెను. ఈలాగు మాటి మాటికి జరుగుచు వచ్చినందున. సో ఇక్కడ సిరియా రాజు ఇశ్రాయేలు రాజుతో యుద్ధము చేయాలని కోరుకున్నాడు. సిరియా రాజు ఇశ్రాయేల్ రాజుతో యుద్ధం చేయాలని కోరుకున్నాడు. కాబట్టి సిరియా రాజు ఏం చేస్తాడంటే తన దగ్గర ఉన్నటువంటి సేవకులందరినీ పిలిచేసి ఎలా అటాక్ చేద్దాం, ఏ ప్రాంతానికి వెళ్ళి ఇశ్రాయేల్ రాజు మీదకి ఏ రీతిగా దాడి చేసి వారిని దోచుకుందాము అని వారు ప్రణాళిక వేస్తే, ఇక్కడ ప్రవక్తకు అవన్నీ కూడా కనపడుతున్నాయి. దైవజనునికి దేవుడు బయలుపరిచినప్పుడు దైవజనుడు వెంటనే ఇశ్రాయేలు రాజునకు తెలియజేశాడు. ఇప్పుడు సెల్ ఫోన్లలో మనం ఎట్లా మాట్లాడతాం అలా ఇశ్రాయేల్ రాజు తెలియజేశాడు కదా. ఇప్పుడు ఏదైనా కూడా ఒకరు మాట్లాడారా లేదా అన్నటువంటిది ఏమంటే తెలుసుకోవాలంటే ఏం చేస్తారు, ప్రూఫ్ చేయాలంటే రికార్డ్ చేస్తూ ఉంటారు కదా. మనం ఎప్పుడు కూడా ఎలా మాట్లాడాలంటే మనం మాట్లాడేదంతా రికార్డ్ అవుతుంది అన్నట్లే మాట్లాడాలి. రికార్డ్ అవుతుంటుంది, రికార్డ్ చేస్తూ ఉంటారన్నమాట. సో అక్కడ దేవుడు ఈ సిరియా రాజు వీరు మాట్లాడినటువంటి మాటలన్నిటినీ కూడా దైవజనునికి దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి దైవజనుడు ఇశ్రాయేలు రాజుకు తెలియజేశాడు, శత్రువు నీ మీద దాడి చేయాలని కోరుకుంటున్నాడు, శత్రువు నిన్ను నాశనం చేయాలని కోరుకుంటున్నాడు, శత్రువు నిన్ను స్వాధీనం చేసుకోవాలని కోరుకుంటున్నాడు అని దైవజనుడు ఇశ్రాయేలు రాజుకు బయలుపరిచాడు. ప్రియులారా, ఈ వాక్య ఆధారంగా నేను చెబుతాను, ఇంకా చాలా వాక్యాల ఆధారంగా నేను చెప్తాను. మన జీవితంలో దేవుని చేత నియమించబడినటువంటి దైవజనుడు ఉండాలి. మన జీవితంలో దేవుని చేత నియమించబడిన దైవజనుడు ఉండాలి. ఆ దైవజనుని ద్వారానే దేవుడు మనకు ప్రతి విధమైనటువంటి సహాయమును ఆయన అందజేస్తాడు, తెలియజేస్తాడు. ఇక్కడ ఇశ్రాయేలు రాజు పైన దేవుడు ఎలీషా ప్రవక్తను నియమించాడు. ఎలీషా ప్రవక్తకు దేవుడు బయలుపరిస్తే ఎలీషా ప్రవక్త ఇశ్రాయేలు రాజుకు చెప్పడం వలన ఇశ్రాయేలు రాజంట తన వారిని, తన జనులను, తన ప్రజలను, తన దేశాన్ని, తన వారిని రక్షించుకున్నాడంట. ఎలా? మాటి మాటికి జరుగుచుండెను ఇలాగున. అంటే ఎన్నిసార్లు ఈ సిరియా రాజు దాడి చేశాడో అన్నిసార్లు కూడా ఇశ్రాయేలు రాజు తప్పించుకున్నాడు. సో సిరియా రాజుకు అసలు పిచ్చి పట్టింది అనమాట. ఇదేంట్రా ఇది, ఎవరో ఉన్నారు, మనలోనే ఎవరో ఉన్నారు. చూడండి, అప్పుడు సిరియా రాజు 11వ వచనం, సిరియా రాజు కల్లోలపడి తన సేవకులను పిలిచి, మనలో ఇశ్రాయేలు రాజు పక్షం వహించిన వారు ఎవరైనది మాకు తెలియజెప్పరాదా అని వారిని అడగగా, ఎవరో కోవట్టున్నారు, శత్రుకు సంబంధించినటువంటి వారు మనలోనే ఎవరు ఉన్నారు, మనం మాట్లాడిన మాటలన్నీ వారికి తెలియజేస్తున్నారు అని తన క్రింద ఉన్న వారి మీద సీరియస్ అవుతే, కోపపడితే అక్కడ వారు ఏమన్నారు తెలుసా? 12వ వచనం, అతని సేవకులలో ఒకడు రాజవైన ఏలినవాడు, ఆ ఇశ్రాయేలు రాజు పక్షంన ఎవ్వరూ లేరు కానీ ఇశ్రాయేలులో ఉన్నటువంటి ప్రవక్తయగు ఎలీషా మీ అంతఃపురమందు మీరు అనుకొనిన మాటలు ఇశ్రాయేలు రాజునకు తెలియజేయనెను. ఎలీషా గురించి మీకు తెలియదండి. ఎలీషా ఎంత శక్తివంతమైన ప్రవక్త ఏంటంటే మీ ఆలోచనలు కూడా ఆయన కనుక్కుంటాడు. మీ పడక గదిలో మీరు మాట్లాడినా కూడా ఆయనకు వినపడతాయి. ఇక్కడ ఏమన్నా స్పై కెమెరాలు పెట్టారా? సీక్రెట్ కెమెరాలు పెట్టారా? సీక్రెట్ కెమెరాల కంటే మించినటువంటి కెమెరా ఆత్మవరము ద్వారా ఈ సిరియా రాజు మాట్లాడిన ప్రతి మాట ఎలీషాకు వినపడుతుంది. వారి యొక్క ప్రతి స్ట్రాటజీ ఎలీషాకు తెలియజేయబడుతుంది. ఎలా జీవించాడు చూడండి ఎలీషా ఎలా జీవించాడు చూడండి. ఇలా మనం జీవించగలిగినప్పుడు ఎవడైనా మనల్ని మోసం చేయగలడా? కెన్ ఎనీ పర్సన్ డిసీవ్ us if we live in this realm? ఇటువంటి జీవన విధానాన్ని కలిగి ఉంటే, మన శత్రు యొక్క పన్నాగములను మనము గుర్తించగలిగితే ఎవరైనా మనం మోసం చేయగలరా? Nobody can deceive us, nobody can cheat us, because we know by the Spirit.
మాటి మాటికి ఇశ్రాయేలు రాజును విడిపిస్తూ వచ్చాడు. సో కాబట్టి 13వ వచనం, అందుకు రాజు, మేము మనుషులను పంపి అతన్ని తెప్పించినట్లు నీవు వెళ్ళి అతడు ఉన్న చోటు చూచి రమ్ము అని సెలవేగా అతడు దోతానులో ఉన్నాడని వర్తమానం వచ్చెను. కాబట్టి రాజు అచ్చటికి గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపెను. వారు రాత్రి వేళ వచ్చి నలు దిశలను పట్టణమును చుట్టుకొనగా. రాజుకు అసలు విషయం తెలిసింది. ఓకే, ఇక్కడ ఉందా సమస్య. ఓకే, ఈ ప్రవక్త అయినటువంటి ఎలీషా ఇశ్రాయేలు రాజుకు మొత్తం లీక్ చేస్తున్నాడా సమాచారాన్ని. ఓకే ఓకే, కొడితే మరి వేళ్ళనే కొడదాం అని చెప్పేసి ఎలీషానే పట్టుకుందాం. ఎలీషానే పట్టుకుంటే ఇంకేంటి, ఎలీషాను కొట్టాము అంటే ఇశ్రాయేలు రాజును సులభంగా కొట్టేసేయచ్చు, ఇశ్రాయేల్ దేశాన్ని సులభంగా స్వాధీనం చేసుకోవచ్చు అని రాత్రి ఏం చేశాడంటే గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపెను. వారు రాత్రి వేళ వచ్చి నలు దిశలను పట్టణమును చుట్టుకొనగా. పట్టణాన్ని చుట్టుకున్నారంట. గొప్ప సైన్యం, ఒక్కడి కొరకు గొప్ప సైన్యము వచ్చి చుట్టుకుంది. గొప్ప సైన్యం వచ్చి చుట్టుకుంది. 15వ వచనం, దైవజనుడైన అతని పనివాడు పెందలకడ లేచి బయటకు వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకున్నట్టు కనబడను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనం ఏమి చేయుదామని ఆ దైవజనునితో అనగా. ఎలీషా పనివాడు పొద్దున్నే లేచాడు, ఉదయకరం లేచాడు. మంచి అలవాటు కదండి. ఎలీషా పొద్దున్నే లేచాడు, ఎలీషా పనివాడు కూడా పొద్దున్నే లేచారు. వేకువజామునే లేచాడు. సూర్యుడు మనల్ని లేపకూడదు, సూర్యుడిని మనమే లేపాలి. సూర్యుని కందే మనమే ముందు లేగాలి. ఎవ్రీ సక్సెస్ఫుల్ పర్సన్ వేక్స్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. విజయవంతమైన ప్రతి వ్యక్తి కూడా ఉదయకాలంలో లేస్తారు. సో పెందలకన్నా లేచి బయటకు వచ్చి, ఇంట్లో నుంచి బయటకు వచ్చి చూస్తే చుట్టూ గుర్రాలు సైన్యములు మొత్తం చుట్టుకొని ఉన్నాయి. ఎవరి పైకి వచ్చారు? ఎలీషా పైకి వచ్చారు. ఎలీషా పైకి వస్తే మనోడు బిత్తరపోయాడు, భయపడి అయ్యో అయ్యో అని దైవజనం దగ్గరకు వచ్చేసి మొత్తం వచ్చేసారు, చుట్టుకున్నారు. ఎందుకు పెట్టున్నావు దైవజనుడా? ప్రవక్త గారు ఎలీషా గారు ఎందుకు పెట్టుకున్నారు? సిరియా రాజుతో ఎందుకు పెట్టుకున్నారు? రాజులతో మనకేం పని? వారంతా ఇప్పుడు వచ్చేసారు, చుట్టుకున్నారు, చుట్టుముట్టారు. నీ ప్రాణానికి ఇప్పుడు ప్రమాదం వచ్చింది. నీ ప్రక్కన ఉన్నాను కాబట్టి నేను కూడా ప్రమాదంలో ఉన్నాను. మనము ఇరుకులో పడ్డాము, మనం ఇరుక్కుని పోయాము. మనలను శత్రువులు చుట్టుముట్టారు అని భయపడితే 16వ వచనం చూడండి. అతడు ఎలీషా ఏమంటున్నాడు? భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పి. హల్లెలూయా, వాట్ ఎ స్టేట్మెంట్. అండర్లైన్ చేసుకోండి, కంఠస్థం చేయండి. మన పక్షముగా ఉన్నవారు వారి కంటే ఎక్కువ మంది ఉన్నారు. సేవకునికి గొప్ప సైన్యం కనబడుతూ ఉంది. గుర్రాలు రౌతులు కనబడుతున్నారు, ఖడ్గాలు కనబడుతున్నాయి, ఈటలు కనబడుతున్నాయి. కానీ ఎలీషాకు ఇవి కనిపించడం వల్ల ఏమన్నాడు తెలుసా? అస్సలు భయపడద్దు, వీళ్ళకంటే ఎక్కువ సైన్యం మన చుట్టూ ఉంది, వీరికంటే ఎక్కువ సైన్యం మన చుట్టూ ఉంది. గొప్ప సైన్యం చుట్టుకొని ఉంది. మనల్ని గొప్ప సైన్యం చుట్టుకొని ఉన్నారు. అయితే వీరికంటే గొప్ప సైన్యము మన పక్షముగా ఉంది అంటే పనివాడికి ఏం అర్థం కాలేదు. ఇది ఏంటబ్బా, ఇది చుట్టూ శత్రువులు ఉంటే మన పక్షం ఉన్నవారు వీళ్ళకంటే ఎక్కువ మంది ఉన్నారంటున్నాడు ఏంటి అని ఆశ్చర్యపడితే చూడండి, అప్పుడు ఎలీషా ప్రార్థన చేశాడు. 17వ వచనం, యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరువమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కళ్ళను తెరవజేసెను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండి ఉండుటను చూచెను. వావ్, వీని కళ్ళు తెరువు అని ప్రార్థన చేశాడు. అంటే అంతవరకు ఆ కళ్ళు మూయబడ్డాయి. ఈరోజు మన కళ్ళు మూయబడ్డాయి కాబట్టి దేవదూతలు కనిపించడం లేదు. కళ్ళు తెరవబడితే ఈ స్థలం అంతా ఎంతమంది దేవదూతలు ఉన్నారో మనకు అనిపిస్తుంది.
ఇఫ్ యువర్ ఐస్ ఆర్ ఓపెన్ యూ విల్ బి షాక్డ్ టు సీ మై ఏంజల్స్. నా చుట్టూ ఉన్నటువంటి దేవదూతల సమూహాన్ని మీరు చూశారంటే మీరు షాక్ గురవుతారు. నిద్రపడ్డది రాత్రిపూట. నా చుట్టూ అంత ఆర్మీ ఉంది. బికాస్ ఆఫ్ ద విల్ ఆఫ్ గాడ్, బికాస్ ఆఫ్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. నా ఎడల, ఈ పరిచయ ఎడల దేవునికి ఉన్నటువంటి పిలుపుని బట్టి, దేవునికి ఉన్నటువంటి ప్రణాళికను బట్టి నా చుట్టూ ఎంత పెద్ద సైన్య సమూహం ఉందో తెలుసా? ఎందుకు కనిపించడం లేదు అంటే మన కళ్ళు మూయబడ్డాయి కాబట్టి. కళ్ళు తెరవబడితే నా చుట్టూ ఎంత సైన్యం ఉందో అర్థమవుతుంది. ఎలీషా ప్రార్థించాడు, ఓపెన్ ద ఐస్ ఓ గాడ్ సో దట్ హీ కెన్ సీ. దీని ఆధారం తీసుకొని చాలా సినిమాలు తీశారు. ఏమండి, హీరో హీరోయిన్ ఉంటారు, శత్రువులంతా చుట్టుకుంటారు. ఇంకా దొరికిపోయారు అనుకుంటుంటే ఈ శత్రువులను చుట్టుకుంటే ఆ శత్రువుల బయట ఏమండి హీరో హీరోయిన్ల మనుషులు చుట్టుకుంటారు అనమాట. వీరు గొప్ప సైన్యం వచ్చి ఎలీషాను ఇంకా దొరికాడు అనుకుంటే ఆ సైన్యము చుట్టూ మీరు మాకు దొరికారా అని దేవదూతలు చూసుకుంటున్నారు. సుపీరియర్ పవర్ వాజ్ సరౌండింగ్ ఎలీషా చుట్టూ పర్వతం అంతా కూడా అగ్ని రథములతో, మామూలు రథాలు కాదు, అగ్ని రథం. ఊరిక టచ్ చేస్తే చాలు మొత్తం దావనంలో వ్యాపించి కాలిపోతారంత, బూడిదైపోతారంత శత్రువులు. ఏ స్థాయిలో జీవిస్తున్నాడు ఎలీషా? ఏమైపోయింది ఇప్పుడు సంఘానికి? వాట్ హ్యాపెన్ టు ద చర్చ్? పర్సక్యూషన్. సిరియా రాజుకు దైవజనుడు భయపడలేదు. ప్రభు ఏమన్నాడు? నేను వేడుకొనలేననియు నా తండ్రిని వేడుకుంటే 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువైనటువంటి దేవదూతలు నా కోసం పంపడని నీవు అనుకొనుచున్నావా? వీ హ్యావ్ ఏంజల్స్ ఫర్ ప్రొటెక్షన్. అంత గొప్ప సైన్యం వచ్చినా కూడా రెడీగా ఉన్నారు, ఎలీషా పక్షంగా రెడీగా ఉన్నారు. ఒక్క మాట ఎలీషా విడుదల చేసింటే వాడు బూడిదయ్యిండే వాళ్ళు. అంతమంది దేవదూతలు అవసరం లేదు. ఒక్క దేవదూత ఒకే రాత్రి 185,000 మందిని చంపాడు. భూమినంతా నాశనం చేసడానికి 4 దేవదూతలు, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. 4 దేవదూతలు ప్రకటన గ్రంథంలో ఉంటుంది. 4 సైడ్లో దేవతలు ఉండి మొత్తం భూమిని అంతా సర్వనాశనం చేసి పడేస్తారు. క్రొత్త భూమిని, క్రొత్త ఆకాశం తర్వాత సృష్టిస్తాడు దేవుడు. శత్రువు చుట్టుకుంటే శత్రువును చుట్టుకుని దేవదూతలు ఉన్నారు. ఇరుక్కొని పోయామని అనుకుంటున్నావేమో, కానీ దేవదూతల చేతిలో వారు ఇరుక్కొని పోయారు. నీ శత్రువుల చుట్టూ దేవదూతలు ఉన్నారు. దేవదూతలు నీ పక్షంగా, నీ శత్రులకు విరోధంగా వారి చుట్టూ ఉన్నారు. వారు అనుకున్నారు, మేము నిన్ను కార్నర్ చేసాం, మాకు దొరికిపోయింది, ఇక అంతే అని అనుకుంటున్నారేమో. అప్పుడు దేవదూతలు అంటారు, మీకు వారు దొరకలేదురా, మీరే మాకు దొరికారని దేవదూతలు అంటారు. ఎలీషా నమ్మాడు, ఎలీషా తెలుసుకున్నాడు. ఎలీషా చుట్టూ ఎవరున్నారో ఎలీషాకు తెలుసు, సేవకుడికి తెలియలేదు. కళ్ళు తెరవబడినప్పుడు సేవకుడు చూసి షాక్ అయిపోయాడు. ఏంట ఈయన చుట్టూ, ఈయనకి ఇంత ప్రొటెక్షనా, ఈయనకు ఇంత సెక్యూరిటీనా, ఈయనకు ఇంత సెక్యూరిటీనా? ఆశ్చర్యపడ్డాడు. 18వ వచనం, ఆ దండు వారు అతను సమీపించినప్పుడు ఎలీషా, ఈ జనులకు అంధత్వముతో మొత్తుమని యెహోవాను వేడుకొనగా ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వముతో మొత్తాడు. దైవజనుల ప్రార్థన చాలా డేంజర్ అండి. ఇప్పుడు చెప్పండి, దీన్ని బట్టి ఎవరికి భయపడాలి? మనం ఎవరికి భయపడాలా? ఎవరికైనా భయపడాల్సిన అవసరం ఉందా? వెన్ ఎలీషా ప్రేయడ్, ప్రభువా వీళ్ళు నా మీదకి వచ్చారు, వీళ్ళకు గుడ్డితనం కలగజేయంటే ఒకే దెబ్బకు అందరికి కళ్ళు రావడం కాదు, కళ్ళు పోయాయి. గొప్ప సైన్యానికి కళ్ళు పోయి తడవలాడుతున్నారు. ఎక్కడున్నాం. అప్పుడు ఎలీషా అనుకుంటే ఒక్కొక్కరి మొత్తం లేపేసింది అది. అప్పుడు ఏం చేశారు ఎలీషా? మీకు సరైన మార్గం చూపిస్తాను. ఎక్కడ తీసుకుని వెళ్ళారంటే వారు షోమ్రోన్లోకి తీసుకుని వెళ్ళారు. అక్కడికి పోయిన తర్వాత ప్రభువా వీళ్ళ కళ్ళు తెరువని మళ్ళీ ప్రార్థన చేసి వారి కళ్ళు తెరవబడ్డాయి. ఏమనుకున్నా అన్నం పెట్టి పంపించారన్నమాట. సిగ్గుతో తలదించుకొని సిరియా రాజు మరలా ఇశ్రాయేల్ రాజు మీదకి వచ్చేదానికి ఏమండి ధైర్యం చేయలేదు. వాక్యం ఉంటుంది చూడండి,
23వ వచనము, అతడు వారి కొరకు విస్తారమైన భోజన పదార్థం సిద్ధపరచుకు వారు అన్న పనులు పుచ్చుకొని రాజు సెలవు పొంది తమ యజమానుని ఎద్దుకు పోయి అప్పటి నుండి సిరియనుల దండు వారు ఇశ్రాయేలు దేశంలోనికి వచ్చుట మానిపోయెను. భయపడ్డారు వారు. ఎందుకు విశ్వాసులు ఈ స్థాయిలో జీవించడం లేదు? ఎందుకు సంఘము ఈ స్థాయిలో ఎందుకు జీవించడం లేదు? పర్సెక్యూషన్ పర్సెక్యూషన్ పర్సెక్యూషన్. ఎందుకు ఇలా? సేవకులు ఎందుకు అణిగి అణిగి దిక్కు లేని వాళ్ళలాగా, ఏ సహాయం లేని వాళ్ళలాగా ఎందుకు జీవిస్తున్నారు? వై చర్చ్ ఇస్ లివింగ్ లైక్ దట్? వై చర్చ్ ఇస్ నాట్ యూటిలైజింగ్ ఇట్స్ ప్రివిలేజెస్? సంఘం ఎందుకు దేవుడిచ్చినటువంటి ఆధిక్యతను ఉపయోగించుకోవడం లేదు? సంఘం ఎందుకు దేవదూతల పరిచయను ఉపయోగించుకోవడం లేదు? ఒక్క వ్యక్తి సిరియా రాజు కానీ ఆయన దండుకు కానీ భయపడలేదు. కారణం ఏంటో తెలుసా? ఆయన చుట్టూ ఎవరున్నారో దైవజనునికి తెలుసు. వీ హ్యావ్ ఏంజల్స్. ఏంజలిక్ మినిస్ట్రీకి, ఏంజలిక్ ప్రొటెక్షన్కు, దేవదూతలు ఇచ్చే భద్రతకు ఇది ఒక గొప్ప 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 ఉదాహరణ. గొప్ప ఉదాహరణ. ఎందుకు దేవుడు ఇవి వ్రాయించాడు? ఈ భాగాన్ని ఎందుకు వ్రాయించాడంటే మనకు జ్ఞానం కలగాలని, మనకు బుద్ధి కలగాలని, మనం కూడా ఆ స్థాయిలో ఆపరేట్ కావాలని. ఒక్కరి ద్వారా కూడా మోసపోకూడదు. మనం బ్రతుకు దినములన్నిటిని ఎవ్వడు కూడా మన ఎదుట నిలవనేరకూడదు. దేవుని యొక్క పనిలో మనం ఉన్నప్పుడు, దేవుని యొక్క పని మనం చేస్తున్నప్పుడు ఎవడైనా మన జోలికి వస్తే 7 మార్గంలో పారిపోవాలి. అంతే, 7 మార్గంలో పారిపోలేదు. దేవుని యొక్క వాక్యం ఉండేది, నీ మీద పడు, నీ శత్రువులను నీ దేవుడైన యెహోవా హతమగునట్లు చేయును అన్నాడు. నా నామమున మీరు పిలువబడుచున్నట చూచి ప్రజలందరూ మీకు భయపడతారు అన్నాడు. ఎలీషాకు భయపడ్డారు వాళ్ళు. ఎలీషా భయపడలేదు. ఇంత సెక్యూరిటీని పెట్టుకున్నప్పుడు, ఇంత దేవదూతల సమూహమును అగ్ని రథాలను పెట్టుకున్నప్పుడు ఎలీషాకు అసలు భయం ఉంటుందా? ఈనాడు క్రైస్తవుడు ఎందుకు భయపడుతున్నాడు? తెలియక భయపడుతున్నాడు. తన ఆధిక్యతలు తెలియక భయపడుతున్నాడు. తన కొరకు దేవుడు ఏమి సిద్ధపరిచాడో తెలియక భయపడుతున్నాడు. వీ హ్యావ్ ఏంజల్స్ టు మినిస్టర్ అంటు us. రక్షణ అయిన స్వాస్థ్యమును పొందబోవారికి పరిచారం చేయటకై పంపబడిన సేవకులైన ఆత్మలకారా. గొప్ప సైన్య సమూహం రథములతో, అగ్ని రథములతో వచ్చి ఎలీషాకు ప్రొటెక్షన్గా వచ్చేశారు. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. మన తల వెంట్రుకలో ఒక్కటి కూడా రాలేదండి. బట్ వీ షుడ్ నో హౌ టు యూటిలైజ్ ద మినిస్ట్రీ ఆఫ్ ఏంజల్స్. దేవదూతల పరిచయను ఎలా ఉపయోగించుకోవాలో తెలియకుంటే మనం నష్టపోతాం, మోసపోతాం, పోగొట్టుకుంటాం. మే వీ ఎంజాయ్ అండ్ యూటిలైజ్ ద మినిస్ట్రీ ఆఫ్ ఏంజల్స్ ఇన్ అవర్ డే టు డే లైఫ్. మన అనుదిన జీవితంలో దేవదూతల పరిచయను అత్యధికంగా మనము ఉపయోగించుకుందాము గాక.